బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బల్కా సుమన్ కి మంచిర్యాల పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ ఉదయం హైదరాబాద్ లో మంచిర్యాల పోలీసులు సుమన్ కి నోటీసులు ఇచ్చారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సుమన్ పై మంచిర్యాల పిఎస్ లో కేసులు నమోదయ్యాయి. కాంగ్రెస్ సర్కార్ తనపై పెట్టించిన అక్రమ కేసులకి భయపడే ప్రసక్తి లేదు అంటున్నారు బల్కా సుమన్. ఎన్నో కేసులు చూశామని, ఉద్యమం సమయంలోనే కేసులు పెట్టినా వాటిని కూడా ధైర్యంగా ఎదుర్కొన్నామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజల పక్షానే ఉండి పోరాటం చేస్తామంటున్నారు బల్కా సుమన్. మంచిర్యాలకు సంబంధించినటువంటి ఎస్ఐ గారు వచ్చి నాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి అక్రమ కేసుకు సంబంధించి నోటీస్ ఇవ్వడం జరిగింది. కేసులు మాకు కొత్త కాదు. తెలంగాణ ఉద్యమంలో ఆనాడు సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేసినప్పుడు 200కు పైగా కేసులు ఎదుర్కొని ఎన్నోసార్లు లాఠీ దెబ్బలు తిని ఎన్నో సందర్భాల్లో చెంచల్గూడ చిల్లరపల్లి జైలు జీవితాన్ని నిర్బంధాన్ని అనుభవించినటువంటి ఉద్యమ బిడ్డను నేను. ఇవాళ మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన కొనసాగుతున్నటువంటి తరుణంలో వాళ్ళు అక్రమంగా ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెడతా ఉన్నారు. ముఖ్యంగా నేను మన ముఖ్యమంత్రిని వర్ష పదజాలంతో దూషించానని చెప్పి నా మీద ఈ కేసు పెట్టినామని చెప్పి ఇందాక ఎస్ఐ గారు చెప్పి నోటీస్ ఇచ్చే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎదురుదాడి చేస్తున్నటువంటి దుర్మార్గపు తిట్ల దండకాన్ని వాళ్ళ రాష్ట్ర ప్రధానికంగా కూడా గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజులు ఖచ్చితంగా తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి తెలంగాణ ప్రజలు సమాయత్తం అవుతూ ఉన్నారు. సో ఈ కేసులకు వీటికి మేము భయపడే వాళ్ళం కాదు. ఖచ్చితంగా వీటిని డెఫినెట్గా చట్టపరంగా న్యాయపరంగా ఏ రకంగా ఎదుర్కోవాలో ఆ రకంగా ఎదుర్కొంటాం.